హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఫ్రెండ్స్, మరి ఈరోజు మీకు మంచి రెసిపీ అయితే చూపెట్టబోతున్నాను. పెసరపప్పుతో చేసిన రెసిపీ అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెసరపప్పు కిచిడి. సో దీన్ని 1 కిలో రైస్తో అయితే మేము చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. సో వేరాజ్ పలావ్ ఉంటుంది కదా, పలావ్తో ఈక్వల్గా అన్నట్టుగా ఉంటుంది అనమాట. రెసిపీ చాలా టేస్టీగా ఉండబోతుంది. చూడండి, మొదటి నుంచి లాస్ట్ వరకు వీడియోని కాస్త చూడండి, మీకే అర్థం అయిపోతుంది. సో చాలా వరకు బాగా ఎడిట్ చేసి ఈ వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా 1 కిలో బియ్యం తీసుకున్నాం అనమాట. తీసేసుకొని బాగా కడిగేసుకున్నాం. కడిగేసి కొద్దిసేపు అంతవరకు దీన్ని నానబెట్టాం. సో రిజల్ట్ బాగుంటుంది కదా. సో బియ్యాన్ని అయితే ఇక్కడ మేము నానబెడుతున్నాం. ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చేసి 150 గ్రాముల పెసరపప్పు తీసుకున్నాం. సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వేయించేసుకుంటున్నాం బాగా. సో కాస్తంత రెడ్డిష్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కడిగి పెట్టుకుంటున్నాం ఇక్కడ సైడ్. ఫ్రెండ్స్, మరి కిచిడికి కావాల్సిన పదార్థాలు అయితే 1 కిలో బియ్యం, అలాగే 150 గ్రాముల పెసరపప్పు, కొత్తిమీర, పుదీనా, ఒక 6 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పెద్ద టేబుల్ స్పూన్, లవంగ, చెక్క, యాలకులు. సో ఈ క్వాంటిటీలో మీరు తీసుకొని చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మస్తుగా ఎంజాయ్ చేస్తారు, కడుపు నిండా తింటారనమాట. సో తిన్న తర్వాత వా అనకపోతే అప్పుడు చెప్పండి. ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో.
ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడు కిచిడి రెసిపీని టేస్ట్ చేయబోతున్నాను. కిచిడీలో పుదీనా చట్నీ అలాగే కోడిగుడ్డు అట్టు ఈ 3 కాంబినేషన్లో టేస్ట్ చాలా బాగుంటుంది. తిని చూపెట్టబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంది. సో మేమైతే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. అదే మీకు కావాలనుకుంటే చికెన్ కర్రీ కూడా దీంట్లో చేసుకొని తినొచ్చు. సో మేమైతే దీంట్లో పుదీనా చట్నీ గుడ్డట్టు వేసుకొని తింటున్నాం. ఈ 3 రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కావాల్సి అనుకుంటే మీరు రకరకాలుగా వెరైటీస్ చేసుకొని దీంతో పాటుగా సర్వ్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.